ఏపీ ప్రభుత్వం అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల పైన అంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల పైన రిజిస్ట్రేషన్లు అనేవి జరగకుండా తాత్కాలికంగా ఉత్తర్వులు అయితే గతంలో జారీ చేసింది. దానికి సంబంధించి నిషేధం అనేది 2025 మార్చి 11వ తేదీతో అయితే ముగిసింది. కానీ ఏపీ ప్రభుత్వం మరొకసారి ఆ నిషేధాన్ని పొడిగిస్తూ 2025 మార్చి 12వ తేదీన ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఏం పేర్కొన్నారంటే మరొక 2 నెలల పాటు అంటే మే 2వ వారం వరకు కూడా ఈ తాత్కాలికంగా ఈ ఫ్రీ హోల్డ్ భూములపైన రిజిస్ట్రేషన్లు అనేవి జరగవని ఆ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. అంటే 2025 మే 2వ వారం వరకు కూడా ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి జరగవని అయితే అర్థమవుతుంది. ఈ ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల పైన నిషేధాన్ని మరొక 2 నెలలు అనేవి పొడిగించడానికి కారణం ఏం రాశారంటే గతంలో అంటే వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయి కదా, ఆ రిజిస్ట్రేషన్లు అనేవి అక్రమంగా జరిగాయి లేదంటే నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే నిర్వహిస్తుంది. ఆ రీవెరిఫికేషన్ అనేది 90% పూర్తయింది. మరొక 10% రీవెరిఫికేషన్ అయితే పూర్తి అవ్వాలి కాబట్టి ఆ రీవెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా ఈ ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ అనేవి జరగకుండా చర్యలు చేపట్టడం కోసం మరొక 2 నెలల పాటు ఈ నిషేధం అనేది పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఇక 2025 మార్చి 19వ తేదీన రెవెన్యూకి సంబంధించి అంటే భూ పరిపాలన అంశాలపైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయితే ఉందని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా భేటీలో చర్చించే అంశాలు చూసినట్లయితే అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి మ్యాక్సిమం ఉంటుంది. అంటే అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అక్రమంగా తొలగించిన భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా తిరిగి నిషిద్ధ జాబితాలోకి చేర్చే అంశాలపైన అంటే అలాగే దేవాదాయ శాఖకు చెందిన భూములకు సంబంధించి అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు అంటే ప్రైవేట్ ఆస్తులు అంటే జిరాయితీ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములు అనేవి అక్రమంగా నిషిద్ధ జాబితాలోకి చేర్చిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అలాంటి భూములపైన తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఆ భేటీలో అయితే చర్చిస్తారని అయితే న్యూస్ పేపర్లో అయితే రాశారు.